ప్రపంచంలో ఎవడు నిన్ను నమ్మకపోయినా నీ మీద నీకు నమ్మకం ఉంటే ఆకాశమే నీ హద్దు, సక్సెస్ నీ సొంతం. వెల్కమ్ ఎవ్రీవన్ టు యువర్ స్కై అకాడమీ, వేర్ లెర్నింగ్ బికమ్స్ ఈజీ అండ్ మెమరీ బికమ్స్ పర్మనెంట్. ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా మోస్ట్ స్కోరింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మన ఇండియన్ స్టేట్స్ ఇంకా వాటి నిక్నేమ్స్. ఈ టాపిక్ నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో, అది యూపీఎస్సీ అయినా, స్టేట్ పీఎస్సీ అయినా లేదా ఎస్ఎస్సీ అయినా మినిమం 1 లేదా 2 క్వశ్చన్స్ పక్కా వస్తాయి. కానీ మీరు భయపడకండి, మన స్కై అకాడమీ ఉంది కదా. మీ ప్రిపరేషన్ని ఇంకా ఈజీ చేయడానికి వెంటనే మన స్కై అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు బెస్ట్ కలర్ఫుల్ మెటీరియల్స్ ఇంకా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ వస్తాయి. సరేనా? మరి టాపిక్లోకి వెళ్దాం. చూడండి, అసలు ఈ నిక్నేమ్స్ ఎందుకొస్తాయి? ఒక స్టేట్కి ఉన్న స్పెషల్ జాగ్రఫికల్ ఫీచర్ లేదా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ వల్ల ఆ పేరొస్తుంది. ఫస్ట్ మనం నార్త్ ఇండియా నుంచి స్టార్ట్ చేద్దాం. జమ్మూ అండ్ కశ్మీర్. జమ్మూ అండ్ కశ్మీర్ని మనం భూమి మీద ఉన్న స్వర్గం అని అంటాము. ఇంగ్లీష్లో హెవెన్ ఆన్ ఎర్త్ అంటారు. ఎందుకు అంటే అక్కడి న్యాచురల్ బ్యూటీ, స్నో క్యాప్డ్ మౌంటైన్స్, డల్ లేక్, పీర్ పంజాల్ రేంజ్ ఇవి అన్నీ చూస్తుంటే నిజంగా స్వర్గంలో ఉన్నామా అనిపిస్తుంది. ఇంకో మెయిన్ ఎగ్జామ్ పాయింట్ ఏంటంటే ఇక్కడుండే కరేవా సాయిల్స్ అనేవి సాఫ్రాన్ కల్టివేషన్కి చాలా ఫేమస్. కుంకుమ పువ్వు పంటకి ఇది పెట్టింది పేరు. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ అండ్ కశ్మీర్ని 2 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేశారు. ఇది కరెంట్ అఫైర్స్లో చాలాసార్లు అడిగారు. ఒకసారి ఆలోచించండి ఎంత ఇంపార్టెంటో. నెక్స్ట్ లడక్. లడక్ని మనం ల్యాండ్ ఆఫ్ హై పాసెస్ అని అంటాము. పాస్ అంటే ఏంటో తెలుసా? 2 పర్వతాల మధ్య ఉండే న్యాచురల్ దారి. ఇక్కడ ప్రపంచంలోనే హయ్యెస్ట్ మోటరబుల్ పాసెస్ ఉన్నాయి. ఖార్దుంగ్లా పాస్ గురించి మీరు వినే ఉంటారు. కానీ ఇప్పుడు అప్డేట్ అయిన డేటా ప్రకారం ఉమ్లింగ్లా పాస్ ప్రపంచంలోనే హయ్యెస్ట్ మోటరబుల్ రోడ్డుగా రికార్డ్ సృష్టించింది. ఇది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్లు కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. లడక్ ఒక కోల్డ్ డెజర్ట్. ఇక్కడ వర్షం చాలా తక్కువ పడుతుంది. ఈ పాయింట్స్ అన్నీ మీకు డైరెక్ట్గా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో వస్తాయి. అర్థమైందా? ఒక్క నిమిషం, మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపు పొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది. ఇప్పుడు మనం మన అన్నదాతలకు నిలయమైన పంజాబ్కి వెళ్దాం. పంజాబ్ని ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని, ఇంకా బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ఇండియా అని అంటారు. అసలు 5 నదులు ఏంటో తెలుసా? సట్లెజ్, బియాస్, రావి, చీనాబ్, ఇంకా జీలం. ఈ 5 నదుల వల్ల ఆ ప్రదేశం చాలా ఫర్టైల్గా ఉంటుంది. అందుకే దాన్ని పంచ్ ఆబ్ అంటే 5 నీటిధారలుండే ప్రదేశమని పేరు పెట్టారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ వీట్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ. 1960ల దశకంలో వచ్చిన గ్రీన్ రెవల్యూషన్కి మెయిన్ సెంటర్ ఈ పంజాబ్ స్టేట్. ఎంఎస్ స్వామినాథన్ గారి పేరు ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఆయన కృషి వల్లే ఈరోజు మనం ఫుడ్ సర్ప్లస్ కంట్రీగా ఉన్నాం. ఇప్పుడు మనం రాజస్థాన్ వైపు వెళ్దాం. రాజస్థాన్ని ల్యాండ్ ఆఫ్ కింగ్స్ అని పిలుస్తారు. రాజపుత్రుల పౌరుషం, వాళ్ల కోటలు, థారెడారి ఇవి అన్నీ రాజస్థాన్కి ఒక ప్రత్యేకతని తీసుకొస్తాయి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో రాజస్థాన్ హిల్ ఫోర్ట్స్ ఉన్నాయి. ఆరావళి పర్వతాలు ఈ స్టేట్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తాయి. ఇక్కడ ఎగ్జామ్ ఫోకస్ పాయింట్ ఏంటంటే రాజస్థాన్లో ఖెత్రీ మైన్స్ ఉన్నాయి. ఇవి కాపర్కి చాలా ఫేమస్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఇక్కడ కాపర్ తీసేవారు. ఇప్పుడు సెంటర్లోకి వద్దాం. మధ్యప్రదేశ్. ఎంపీని హార్ట్ ఆఫ్ ఇండియా అని, ఇంకా టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అని అంటారు. హార్ట్ ఆఫ్ ఇండియా ఎందుకంటారు? ఎందుకంటే ఇది ఇండియాకి మధ్యలో ఉంది. మరి టైగర్ స్టేట్ ఎందుకంటారు? ఇక్కడే చాలామంది. ఇక్కడ నేషనల్ పార్క్స్ ఎక్కువ ఉన్నాయని కాదు, టైగర్ సెన్సస్ ప్రకారం ఇక్కడ పులుల సంఖ్య అందరికంటే ఎక్కువ. 2023 టైగర్ సెన్సస్ ప్రకారం మధ్యప్రదేశ్లో 785 పులులున్నాయి. ఇది ఇండియాలోనే హయ్యెస్ట్. ఇంకో కరెంట్ అఫైర్స్ పాయింట్ చెప్పాను వినండి. కునో నేషనల్ పార్క్ కూడా ఎంపీలోనే ఉంది. ఇక్కడికే నమీబియా నుంచి చీతాలను తీసుకొచ్చారు. అచ్చా, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. యూపీని ల్యాండ్ ఆఫ్ ఏన్షియంట్ సిటీస్ అని, ఇంకా షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని అంటారు. కాశీ, మధుర, అయోధ్య లాంటి ప్రాచీన నగరాలు ఇక్కడే ఉన్నాయి. హిస్టరీలో మహాజనపదాస్ కాలం నుంచి యూపీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. కానీ అగ్రికల్చర్ పరంగా చూస్తే యూపీ ఇక్కడ షుగర్ కేన్ ప్రొడక్షన్లో టాప్లో ఉంటుంది.
కానీ షుగర్ ప్రొడక్షన్లో మాత్రం మహారాష్ట్రకి యూపీకి మధ్య ఎప్పుడూ టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఈ విషయంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎగ్జామ్లో. యూపీలో ఇంకో స్పెషల్ ఏంటంటే ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూవియల్ ప్లేన్ ఉంది. గంగా ఇంకా యమునా నదులు తెచ్చే మట్టి వల్ల ఇది చాలా ఫెర్టైల్. సరే, ఇప్పుడు కొంచెం ఈస్ట్ వైపు వెళ్దాం. ఝార్ఖండ్. ఝార్ఖండ్ని ల్యాండ్ ఆఫ్ ఫారెస్ట్ అని అంటారు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఝార్ఖండ్ అంటే మినరల్స్. ఛోటా నాగపూర్ ప్లాట్యూ అనేది భారతదేశానికి మినరల్ హార్ట్లాండ్ లాంటిది. ఇండియాలో ఉన్న టోటల్ మినరల్స్లో దగ్గర 40% ఇక్కడే దొరుకుతాయి. కోల్, ఐరన్ ఓర్, మైకా లాంటి ఎన్నో విలువైన ఖనిజాలు ఇక్కడున్నాయి. బొకారో స్టీల్ ప్లాంట్ గురించి మీరు వినే ఉంటారు, అది ఇక్కడే ఉంది. ఇప్పుడు మనం స్వీట్గా రసగుల్లా తింటూ వెస్ట్ బెంగాల్కి వెళ్దాం. వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ అయిన కోల్కతాని సిటీ ఆఫ్ జాయ్ అని అంటారు. ఈ పేరు ఒక బుక్ నుంచి వచ్చింది. డొమినిక్ లాపియర్ అనే ఆయన రాసిన బుక్ పేరు ద సిటీ ఆఫ్ జాయ్. కోల్కతా ఒక కల్చరల్ క్యాపిటల్గా ఉంది. ఇక్కడ హుగ్లీ నదీ తీరంలో ఉండే ఎన్వైర్న్మెంట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. హిస్టరీ చూస్తే బ్రిటిష్ వారి మొదటి క్యాపిటల్ కూడా కోల్కతానే. 1911 దాకా వాళ్లు ఇక్కడ్నుంచే రూల్ చేశారు. ఇప్పుడు అసలు సిసలైన నార్త్ ఈస్ట్ స్టేట్స్కి వద్దాం. అరుణాచల్ ప్రదేశ్. దాన్ని ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని అంటారు. ఎందుకంటే ఇండియాలో సూర్యుడు మొదటిగా ఇక్కడే ఉదయిస్తాడు. అరుణాచల్ ప్రదేశ్లో డాంగ్ అనే ఒక చిన్న విలేజ్ ఉంది. అక్కడ సూర్యోదయం చూడ్డానికి ప్రపంచం నుంచి చాలామంది వస్తారు. జాగ్రఫీ పరంగా చూస్తే భారతదేశంలో అతి తూర్పున ఉన్న పాయింట్ కిబితూ కూడా అరుణాచల్ ప్రదేశ్లోనే ఉంది. బ్రహ్మపుత్ర నది చైనా నుంచి ఇండియాలోకి ప్రవేశించేది ఈ స్టేట్ గుండానే. అక్కడ దాన్ని దిహాంగ్ అని అంటారు. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు, మీరు చేయకండి. బ్రహ్మపుత్ర పేరు స్టేట్ని బట్టి మారుతుంది. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. నెక్స్ట్ అస్సాం. అస్సాంని టీ స్టేట్ ఆఫ్ ఇండియా అని అంటారు. బ్రహ్మపుత్ర వ్యాలీ అనేది టీ తోటలకి పెట్టింది పేరు. ఇండియాలో సగం కంటే ఎక్కువ టీ ప్రొడక్షన్ అస్సాం నుంచే వస్తుంది. అస్సాం టీకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే జీఐ ట్యాగ్ కూడా ఉంది. ఎగ్జామ్లో ఇంకో పాయింట్ అడుగుతారు, అస్సాంలో ఉన్న కజిరంగా నేషనల్ పార్క్ గురించి. ఇది 1 హార్న్ రైనోసెరస్ అంటే ఒంటికొమ్ము ఖడ్గమృగానికి చాలా ఫేమస్. ఈ పాయింట్స్ అన్నీ మీకు డైరెక్ట్గా ఎగ్జామ్లో ఇప్పుడు మణిపూర్. మణిపూర్ని జ్యువెల్ ఆఫ్ ఇండియా అని అంటారు. అసలు ఈ పేరు ఎవరు పెట్టారో తెలుసా? మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. అక్కడి ప్రకృతి అందాల్ని చూసి ఆయన ఈ పేరు పెట్టారు. మణిపూర్లో ఒక చాలా స్పెషల్ అయిన లేక్ ఉంది, అదే లోక్తక్ లేక్. ఇది నార్త్ ఈస్ట్ ఇండియాలోని అతి పెద్ద మంచినీటి సరస్సు. ఇక్కడ ఇంకో ప్రపంచ వింత ఉంది, కీబుల్ లామ్జావ్ నేషనల్ పార్క్. ఇది ప్రపంచంలోనే ఏకైక ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. ఇక్కడ ఫుమ్డీస్ అని పిలిచే గడ్డిదిబ్బలు నీటిమీద తేలుతూ ఉంటాయి. అందులో సాంగాయ్ అనే ఒక రేర్ డీర్ ఉంటుంది. ఈ పాయింట్స్ అన్నీ యూపీఎస్సీలో చాలాసార్లు అడిగారు. ఒకసారి ఆలోచించండి, ఎంత డెప్త్గా వెళుతున్నాం. అందుకే మీకు చెప్పేది, స్కై అకాడమీని ఫాలో అవ్వండి, సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఈస్ట్ కోస్ట్కి వద్దాం. ఒడిశా. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ప్రదేశం నుంచి కూడా ఒడిశాని సోల్ ఆఫ్ ఇండియా అని, ఇంకా ల్యాండ్ ఆఫ్ లార్డ్ జగన్నాథ్ అని అంటారు. పూరీ జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోనే ఒక పెద్ద స్పిరిచువల్ ఈవెంట్. కళింగ ఆర్కిటెక్చర్కి ఈ టెంపుల్స్ పెట్టింది పేరు. కానీ జాగ్రఫీ పరంగా చూస్తే ఒడిశాలో చిలికా లేక్ ఉంది. ఇది ఇండియాలోనే అతి పెద్ద బ్రాకిష్ వాటర్ లగూన్. అంతర్జాతీయ స్థాయిలో దీనికి చాలా గుర్తింపుంది. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒడిశా కోస్ట్లో ఉండే గహిర్మతా బీచ్. ఇక్కడ ప్రతి ఏటా లక్షల్లో ఆలివ్ రిడ్లే టర్టిల్స్ వచ్చి గుడ్లు పెడతాయి. ఈ ఫినామినన్ని అర్రిబాడా అంటారు. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు, మీరు చేయకండి. అర్రిబాడా అంటే వాళ్ల పేరు కాదు, ఆ గుంపుగా వచ్చి గుడ్లు పెట్టే ప్రాసెస్ పేరు. ఇప్పుడు మన తెలుగు స్టేట్స్కి వద్దాం.
ఫస్ట్ తెలంగాణ. తెలంగాణ క్యాపిటల్ అయిన హైదరాబాద్ని క్యాపిటల్ ఆఫ్ బిర్యానీ అని అంటారు. కానీ అది మాత్రమే కాదు, హైదరాబాద్ ఒక గ్లోబల్ ఐటీ హబ్గా ఎదిగింది. సైబరాబాద్గా పేరు తెచ్చుకుంది. 2014లో తెలంగాణ స్టేట్ ఏర్పడింది. దక్కన్ కాట్యూలో ఉన్న ఈ స్టేట్ భౌగోళికంగా చాలా సెక్యూర్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎర్త్ క్వేక్స్ లాంటి న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. ఫార్మా రంగంలో హైదరాబాద్ ప్రపంచంలోనే ఒక ముఖ్య కేంద్రంగా ఉంది. జీనోమ్ వ్యాలీ లాంటి ప్రాజెక్ట్స్ తెలంగాణని లైఫ్ సైన్సెస్లో ముందుంచాయి. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఎందుకంటే గోదావరి ఇంకా కృష్ణా నదులు కలిసి ఏర్పరిచే డెల్టా ప్రదేశం భారతదేశంలోనే అతి ఎక్కువ పంట పండే భూముల్లో ఒకటి. ఈ 2 నదుల మధ్యలో కొల్లేరు లేకుంది. ఇది ఒక పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్. ఆంధ్రప్రదేశ్కి 974 కిలోమీటర్ల పొడవైన సముద్రపు తీరముంది. ఇది గుజరాత్ తర్వాత ఇండియాలో 2వ అతిపెద్ద కోస్ట్ లైన్. ఇక్కడ ఆక్వాకల్చర్ అంటే రొయ్యలు, చేపల పెంపకం చాలా ఎక్కువ. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. అచ్చా, ఇప్పుడు ఇంకా సౌత్కి వెళ్దాం. తమిళనాడు. తమిళనాడుని ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అని అంటారు. అసలు తమిళనాడులో ఉన్న గోపురాలు, ద్రావిడ ఆర్కిటెక్చర్ చూస్తుంటే మనం వేరే ప్రపంచంలో ఉన్నావా అనిపిస్తుంది. తంజావూరులో ఉన్న బృహదీశ్వర టెంపుల్, మధురైలో ఉన్న మీనాక్షి అమ్మన్ టెంపుల్ ఇవన్నీ చోళ పాండ్యరాజుల శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం. బృహదీశ్వర టెంపుల్ పూర్తిగా గ్రానైట్తో కట్టారు. అది ప్రపంచంలోనే ఒక అద్భుతం. ఎకానమీ పరంగా చూస్తే ఇండియాలో అతి ఎక్కువ ఫ్యాక్టరీలో ఉన్న స్టేట్ తమిళనాడు. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి చెన్నై ఒక క్యాపిటల్ లాంటిదే. అందుకే దాన్ని డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇప్పుడు పుదుచేరి గురించి చూద్దాం. పుదుచేరిని ప్యారిస్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటారు. ఎందుకంటే ఇక్కడ ఫ్రెంచ్ వారి ప్రభావం చాలా ఉంది. 1954 దాకా ఇవి ఫ్రెంచ్ కాలనీస్గా ఉండేవి. ఇక్కడ బిల్డింగ్స్, స్ట్రీట్స్ చూస్తుంటే మనం ఫ్రాన్స్లో ఉన్నామా అనే ఫీల్ వస్తుంది. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే ఆరోవిల్లే. ఇది ఒక ఇంటర్నేషనల్ టౌన్షిప్. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు ఇక్కడ కలిసుంటారు. పుదుచ్చేరి ఒక యూనియన్ టెరిటరీ, కానీ దీనికి సొంత లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది. పుదుచ్చేరి 4 ప్రదేశాలలో ఉంది. యానాం ఆంధ్రప్రదేశ్లో, మాహే కేరళలో, కారైకాల్ ఇంకా పుదుచ్చేరి తమిళనాడులో ఉన్నాయి. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు, మీరు చేయకండి. ఇవి పక్కపక్కనుండవు. ఇప్పుడు కేరళకొద్దాం. కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అని, ఇంకా స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని అంటారు. ప్రకృతి అందాలు, బ్యాక్ వాటర్స్, కోకోనట్ ట్రీస్తో కేరళ నిజంగానే దేవుని సొంత దేశంలో ఉంటుంది. ప్రాచీన కాలం నుంచి కేరళ సుగంధ ద్రవ్యాలు అంటే స్పైసెస్కి చాలా ఫేమస్. బ్లాక్ పెప్పర్, కార్డమం లాంటివి ఇక్కడ్నుంచి ప్రపంచమంతా ఎక్స్పోర్ట్ అయ్యేవి. వాస్కోడాగామా భారతదేశానికి వచ్చింది కూడా ఈ స్పైసెస్ కోసమే. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కేరళ ఇండియాలోనే ఫస్ట్ ఉంటుంది. హయ్యెస్ట్ లిటరసీ రేట్, లోయెస్ట్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఇవన్నీ కేరళని ఒక మోడల్ స్టేట్గా మార్చాయి. నెక్స్ట్ కర్ణాటక. కర్ణాటక క్యాపిటల్ అయిన బెంగళూరుని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని, ఇంకా ఇండియాకి ఐటీ క్యాపిటల్ అని అంటారు. ప్రపంచంలో ఉన్న టాప్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిటికీ ఇక్కడ ఆఫీసులున్నాయి. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ కూడా బెంగళూరులోనే ఉంది. జాగ్రఫీ పరంగా చూస్తే కర్ణాటకలో వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. ఇవి బయోడైవర్సిటీకి చాలా ఫేమస్. ఇక్కడ జోగ్ ఫాల్స్ ఉంది. ఇది ఇండియాలో ఉన్న అతిపెద్ద వాటర్ ఫాల్స్లో ఒకటి. శరావతి నది మీద ఈ ఫాల్స్ ఉంది. ఇవి అన్ని ఎగ్జామ్లో డైరెక్ట్ బిట్స్గా వస్తాయి. ఫైనలీ మనం మహారాష్ట్రకి వచ్చాం. మహారాష్ట్ర క్యాపిటల్ అయిన ముంబైని గేట్వే ఆఫ్ ఇండియా అని అంటారు. బ్రిటిష్ వారి కాలంలో ఎవరు సీ రూట్ ద్వారా ఇండియాకి వచ్చినా ముంబై గుండానే రావాలి. అందుకే ఈ పేరొచ్చింది. ముంబై మన దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లాంటి ముఖ్య సంస్థలు ఇక్కడే ఉన్నాయి. మహారాష్ట్ర జాగ్రఫీ చూస్తే ఇక్కడ దక్కన్ ట్రాప్స్ వల్ల ఏర్పడిన బ్లాక్ సాయిల్ చాలా ఉంది. ఈ బ్లాక్ సాయిల్ కాటన్ పంటకి చాలా అనుకూలం. అందుకే మహారాష్ట్ర కాటన్ ప్రొడక్షన్లో టాప్లో ఉంటుంది. సహ్యాద్రి పర్వతాలు ఇక్కడి మాన్సూన్స్ని కంట్రోల్ చేస్తాయి. చూశారు కదా, మన భారతదేశంలో ఉన్న ప్రతి స్టేట్కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ నిక్నేమ్స్ వెనుక ఉన్న హిస్టరీ, జాగ్రఫీ ఇంకా ఎకానమీని మీరు లింక్ చేసుకుని చదివితే ఎక్కడా బట్టీ కొట్టాల్సిన అవసరం లేదు. గుర్తుందా? సబ్జెక్ట్ని ప్రేమించండి, మార్కులు అవే వస్తాయి. సరే, మీకిప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ హోంవర్క్ క్వశ్చన్ ఇస్తాను. మన దేశంలో ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని అరుణాచల్ ప్రదేశ్ని అంటారు కదా, మరి ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని ప్రపంచంలో ఏ దేశాన్ని అంటారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా స్కై అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ప్రిపరేషన్కి ఆల్ ద వెరీ బెస్ట్.